హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి ట్యాబ్ స్టోరేజ్ అయితే మాటిమాటికైతే అయిపోతుంది. సో లైక్ మీరు యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ ఫైల్స్ కానీ ఈరోజు స్టోరేజ్ని ఎలా ఫ్రీ చేయాలో మీకు చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్గా ట్యాబ్లో డివైస్ కేర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్టోరేజ్. సో గైస్ మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఫస్ట్ రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫైల్స్ అయితే డిలీట్ చేసేయండి. సెకండ్ వచ్చేసరికి అన్యూజ్డ్ యాప్స్. అంటే మనకి మీరు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేస్తారు, మీరు వాడకుండా అలా వదిలేస్తే ఆ యాప్స్ అన్నీ ఇక్కడైతే లిస్ట్ వస్తుంది. మీరైతే అక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది అన్యూజ్డ్ యాప్స్. థర్డ్ వచ్చేసరికి డూప్లికేట్ ఫైల్స్. అంటే మనకి ఇప్పుడు ఒక ట్యాబ్ ఇమేజ్ అయితే ఉంది. సేమ్ ఇమేజ్ 2 times అయితే ఉంటే 2 images. అవి అయితే ఇక్కడ చూపిస్తే ఎగ్జాంపుల్ చూడొచ్చు, 259 MP4, 259 MP4. ఇలా రెండు ఉంటే మీరు అయితే డిలీట్ చేయొచ్చు. బట్ ఇవి అయితే SD కార్డ్లో పైన వస్తుంది SD కార్డ్. గైస్ సెలెక్ట్ చేశాను డిలీట్, కానీ డిలీట్ అవ్వవు చూడొచ్చు. అవి SD కార్డ్లో కాబట్టి అవి అయితే అలా వదిలేండి. లార్జ్ ఫైల్స్. ఇక్కడ కూడా మనకి SD కార్డ్ చూపిస్తుంది. మీరేం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. గైస్ ఇక్కడ నుంచి మీరు ఇంటర్నల్ స్టోరేజ్ మోర్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ చూడొచ్చు ఆడియో ఫైల్స్ 204 MB. ముఖ్యంగా యాప్స్ చూసుకుంటే మనకి 7.57 GB. దాని మీద క్లిక్ చేశాక మీకు యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి మీరు డౌన్లోడ్ చేసిన. అందులో మీకు యూజ్ అవ్వలేని యాప్ అయితే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేయండి. దానివల్ల అయితే మీకు స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలానే చాలామంది APK ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తారు. AP డిక్షనరీ కానీ APK. గైస్ వన్స్ మీరు అయితే చూపిస్తాను ఉండండి. గైస్ ఈ యాప్స్ అన్ని APKs డౌన్లోడ్ చేసుకుంటారు. అవి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు మై ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే డిలీట్ చేసుకోండి. అయినా మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది యాప్, బట్ మీకు అయితే ఫైల్ ఉండదు. దానివల్ల స్టోరేజ్ అయితే మీకు చాలా సేవ్ అయితే అవుతుంది. ఎలా అయితే మీ ట్యాబ్ స్టోరేజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి.